రోజుకు 80 నుంచి 90 టన్నుల చెత్త తయారవుతుంది. ఇదంతా పట్టణం నడిబొడ్డున జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఉన్న డంపింగ్ యార్డ్లోని చేరుతోంది. ఎక్కడైనా చెత్త డంపింగ్ యార్డ్ అంటే ఊరి చివర ఉంటుంది. కానీ ఊరి మధ్యన ఉండటం అనకాపల్లి ప్రత్యేకత. 20 ఏళ్లుగా దీన్ని ఊరి బయటికి తరలిస్తామన్న పాలకులు వాగ్దానాలు కొనసాగుతూనే ఉన్నాయి. డంపింగ్ యార్డు కూడా ఇక్కడే ఉండిపోయింది. పాలకుల వాగ్దానాలు అమలు చేయాల్సిన అధికారులది అదే బాట. చెత్త కదలదు, కంపు వదలదు. భరించలేని దుర్వాసనతో అనకాపల్లి ప్రజల అవస్థ తీరదు. ఈ డంపింగ్ యార్డుకు మోక్షం ఎప్పుడో. అనకాపల్లి నడిపొట్టున జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఉన్న డంపింగ్ యార్డు అక్కడి జనానికి పెద్ద సమస్యగా తయారైంది. భరించలేని దుర్వాసనతో అవస్థ పడుతున్నారు. పట్టణంలో ఉత్పత్తి అయిన చెత్తనంతటినీ జీవీఎంసీ జోనల్ కార్యాలయంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో వేసి విశాఖకు తరలిస్తూ వస్తున్నారు. నిజానికి ఎక్కడికక్కడ చిన్న చిన్న డంపింగ్ యార్డులు పెట్టాలని చూస్తే జనం ఒప్పుకోలేదు. దీంతో ఊరి మధ్యలో ఉన్న జీవీఎంసీ ఖాళీ స్థలాన్ని వాడుతూ దుర్వాసనను ఇంకా పెంచుతున్నారు. ఎక్కడైనా చెత్త ఊరి బయట వేస్తారు, కానీ అనకాపల్లిలో మాత్రం ఊరి మధ్యన వేస్తున్నారని విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు పాత్రపల్లి వీరయాదవ్ విమర్శిస్తున్నారు. ఇక్కడే మన జీవీఎంసీ హై స్కూల్ ఉంది, జీవీఎంసీ జూనియర్ కాలేజ్ ఉంది, మరి అదేవిధంగా ఇక్కడ హాస్పిటల్స్, బ్యాంకులు, మరి నగరం నడిబొడ్డున ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నాయి. మరి అటువంటి ప్రదేశంలో జీవీఎంసీ కార్యాలయం ఆవరణలో ఈ డంపింగ్ యార్డ్ కొనసాగించడం మరి చాలా దారుణమైన, ప్రపంచంలో ఎక్కడా ఇటువంటి విచిత్రం ఉండదు. మరి అంత దారుణంగా ఇక్కడ జీవీఎంసీ అధికారులు కొనసాగిస్తున్నారు. మరి కొంచెం ఊర్చి అది ఊరు మొత్తం చెత్త చేస్తూనే ఉన్నాయి. పాలకులు వాగ్దానాలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. అయినా ఫలితం కనిపించడం లేదు. ఈ కంపోస్ట్ యార్డుకు ఆనుకుని అనేక నివాస గృహాలతో పాటు జీవీఎంసీ ప్రధాన ఉన్నత పాఠశాల కూడా ఉంది. గంటా శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారుతున్నా సమస్య మాత్రం అలాగే ఉండిపోయింది. జనసేన నాయకులు నాగేంద్రబాబు, కొనతాల రామకృష్ణ వచ్చారు, చూశారు, తరలిస్తామని చెప్పి వెళ్లిపోయారు. మొన్నటికి మొన్న పోలవరం కాలువ పరిశీలించటానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఆయన కూడా హామీ ఇచ్చారు. సీనియర్ సిపిఐ నాయకులు రామకృష్ణ, నారాయణ కూడా ఈ సమస్య మీద ఆందోళన చేశారంటేనే దీని తీవ్రత అర్థమవుతుందంటున్నారు ఆ పార్టీ నాయకుడు కోన లక్ష్మణ్. గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగిన గంటా శ్రీనివాసరావు గారు ఉన్నప్పుడు జరిగిన నష్టం ఇది. అప్పటి నుంచి 20 సంవత్సరాలకి ఇదే ఉంది. గత ప్రభుత్వంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చెత్త తరలిస్తామని చెప్పేసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అన్నయ్య గారు వచ్చి నాగబాబు గారు ఇక్కడ దీన్ని పర్యటించడం జరిగింది, చూడడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఈ డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్పి వాగ్దానం కూడా చేయడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా కొంతల రామకృష్ణ గారు వచ్చి డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్పారు. దీని మీద ఇప్పటికే సిపిఐ పార్టీగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. స్థానికులు కూడా ఈ సమస్య మీద పోరాటం చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కూడా మంత్రిగా ఉన్నటువంటి మన అమర్నాథ్ గారు కూడా ఈ డంపింగ్ యార్డ్ని మేము అధికారంలోకి వస్తే మేము డంపింగ్ యార్డ్ని తరలిస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పటికీ కూడా దాన్ని హామీ నెరవేర్చపోలేదు. పాలకుల వాగ్దానాలు అమలు చేయాల్సిన అధికారులు కూడా మీనమేషాలు లెక్కపెడుతూ ఆలస్యం చేయటం ప్రజలకు శాపంగా మారింది. ఇక్కడి సమస్యను పక్కన పెట్టి ఊరి బయట చెత్త ఉన్న ప్రాంతం సుందరీకరణ మీద దృష్టి పెట్టడమే విస్మయం కలిగిస్తోందంటున్నారు జనం. గత కలెక్టర్ రవి పటాన్ శెట్టి గారు ఈ సమస్యను ఆయన దృష్టిలో తీసుకెళ్తే ఈ సమస్య పరిష్కరించకుండా ఎక్కడో ఊరి చివరన డంపింగ్ యార్డ్ కొనసాగించే ప్రాంతంలో అక్కడ డంపింగ్ యార్డ్ దగ్గర పార్కులు అవి నిర్మాణం చేపడతామని చెప్పి అక్కడ అభివృద్ధి కోసం మాట్లాడి వెళ్ళారు. మరి ప్రస్తుత కలెక్టర్ ఎవరైతే విజయకృష్ణ ఈ సమస్య గురించి మాట్లాడకుండా అక్కడ డంపింగ్ యార్డ్ ఎక్కడైతే గతంలో కొనసాగించారో అక్కడ పార్కులు, అక్కడ అభివృద్ధి కోసం వాళ్ళు ఈ కలెక్టర్ కూడా మాట్లాడుతున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కోడ్ అమల్లో ఉందని కొన్నాళ్లు ప్రజా ప్రతినిధులతో చర్చించి చర్యలు తీసుకుంటామని, ఇంకొన్నాళ్లు దీర్ఘకాల ప్రణాళిక ఏదో ఆలోచిస్తున్నామని, మరికొన్నాళ్లు వాయిదాల మీద వాయిదాలు వేస్తున్న అధికారులు అనకాపల్లి ప్రజలకు ఈ చెత్త బాధ నుంచి విముక్తి కలిగించేదెప్పుడో మరి. దేశంలోనే సైబర్ సేఫ్టీలో తెలంగాణను నెంబర్ 1గా నిలపడమే తమ